బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. రైతన్నల పసిడి పంట రాసి తెలుగుదేశం పార్టీ. అన్నదాత పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి రైతుకి ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించబోతోంది. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగండ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. కుట్లవల్లేరు మండలం కూచకయ్యలపూడి గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన వెనిగండ్ల రాము. గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రజలు అండగా నిలవాలని కోరిన రాము. బాంబే కాలనీలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నాని. మరోసారి వైసీపీ పార్టీకి ప్రజలు అండగా నిలబడాలని కోరుతున్న ఎమ్మెల్యే. వైసీపీ నేతల మాటలు విని వాలంటీర్లు ఎవరూ రాజీనామాలు చేయొద్దని కోరిన టీడీపీ నేతలు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్లను 10,000 వేతనం తప్పకుండా అందజేస్తామంటూ వెల్లడి. నియోజకవర్గ ప్రజలు ఒక్కసారి తనని నమ్మి ఓటు వేసి గెలిపిస్తూ 20 సంవత్సరాలుగా అభివృద్ధి లేకుండా ఉన్న గుడివాడ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు అన్ని అందించేలా సహకరిస్తారని వెనిగండ్ల రాము ప్రజలను కోరటం జరిగింది. గుడివాడ గుడ్లవల్లేరు మండలం కూచకాయలపూడిలో వెనిగండ్ల రాము బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పర్యటించడం జరిగింది. గ్రామ పర్యటనకు విచ్చేసిన వెనిగండ్ల రాము తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన గ్రామంలో పర్యటిస్తూ ఇంటింటికి వెళ్లి గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సమస్యల నుండి ప్రజలకు విముక్తి కలగాలంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీకు మద్దతు తెలపాలని, అసెంబ్లీ పరిధిలో సైకిల్ గుర్తుకు ఓటు వేసి, పార్లమెంటు పరిధిలో గ్లాస్ గుర్తుకు ఓటు వేసి వల్లభనేని బాలశౌరిను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరటం జరిగింది. ఒక్కసారి ప్రజలు నమ్మి తమను గెలిపిస్తే ఆ నమ్మకాన్ని ఒమ్ము కానివ్వకుండా ఆ నమ్మకాన్ని నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి చేసి చూపిస్తామని, అంతేకాకుండా నియోజకవర్గంలో చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పర్యటనలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వర మరియు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుర్గడ్డ శ్రీకాంత్, తెలుగుదేశం జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎలా ఉంది కూచికాయలపూడి? బాగుందా? ఏం బాగుందండి. ఆ రోడ్లు అండి, మేము వచ్చే రోడ్డు చూసుకుని వచ్చాం. ఏదా రోడ్డు? అక్కడ రోడ్లే లేదు. తర్వాత వస్తుంటే మురికి కాలంలో ఎక్కడ పడితే అక్కడ మురికి నీరు ఎక్కడికైనా పోతుందా? అంతా అక్కడే పెరిగిపోతుంది. ఎప్పటికప్పుడు లోనకి దిగుతులే, భూమి పీల్చుకుంటుంది అన్నట్టు వదిలేశారు. దారుణం కదా. సర్లే సరే అంతా బాగానే ఉంది అని చెప్పి ఒకసారి తొట్టెంగి చూస్తే తొట్లో నీళ్లు చూసి దడుచుకున్నా. నీ తొట్లో నీళ్ళు చూసావా? నీ తొట్లో నీళ్లు ఏ కలర్లో ఉన్నాయి? ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. చాలా ఆకుపచ్చ రంగులో స్పెషల్ కలర్ వేసినట్టుంది మన గుడివాడ నియోజకవర్గం మొత్తానికి. స్పెషల్ గా కలర్ వేసినట్టుంది. నీళ్ళకి కలర్ వేసారు మనకి. నాసు పట్టేసి వాసన వస్తున్నాయి. ఎట్లా వాడుతున్నారా అని చెప్పి నాకైతే కనుక బాధేసింది, కోపం వచ్చింది. బాధేసింది, కోపం వచ్చింది. మీకు ఎందుకు బాధ రావట్లేదు, మీకు ఎందుకు కోపం రావట్లేదు అర్థం కావట్లే. కోపం వస్తే ఏం చేస్తావా? నిలది తప్పు చేసే నువ్వే నన్నేమో నిలది. నేను ఇక్కడ కనుక అధికారంలో ఉంటే రేపు పొద్దున్న చెప్తున్నా, నేను కనుక ఇది మార్చకుండా మళ్ళీ మీ ఊరొస్తే అందరూ కలిసి నా మీద నిలదీయింది. అది అవసరం. మీ హక్కు మీరు వదులుకోవట్లేరు. మీకు అర్థమవుతుందా? మీ హక్కు ఇది. స్వచ్ఛమైన నీళ్లు ఇవ్వటం,
ఇవ్వాల్సిన బాధ్యత భారతదేశంలో ఉన్న ప్రతి ప్రభుత్వానికి ఉంది. ప్రతి పౌరుడి హక్కు స్వచ్ఛమైన నీరు, సరైన రోడ్లు ఉండాల్సిందే. అది మనకి భారత రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మీకు ఆర్టికల్ కూడా కావాలని చెబుతాడు. ఆర్టికల్ 21 చూసుకోండి మీరు. దాంట్లో ఉంది మనకి మన హక్కు. ఇది హక్కు కోసం నిలదీయకపోతే ఇలాంటి ప్రభుత్వాలు పెట్టలేకపోతా ఉంటాయి. నిజం, మనకి అడగకపోతే అమ్మాయినా అన్నం పెట్టదంటారు. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి పెడతాడని మీరు అనుకుంటారా? అడగాలి మరి. ఎమ్మెల్యే పెడతారా? ఉన్నాయి దోసుకోకుండా చాలు. ఇప్పుడే రామరాజు చెప్పారు, మీకు ఇచ్చింది లేకుండా తీసుకెళ్ళారండి ఇక్కడి నుంచి. సంపద ఏంటది? మట్టి మందే. ఆ మట్టి కనుకుంటున్నారు మీరు. మట్టి అంత వాల్యుబుల్ తెలుసా? ఆ మట్టి అలా దోసుకెళ్ళిపోవటానికి మనకి ఇచ్చింది లేదు, కానీ దోసుకెళ్ళిపోవటానికి మన అవకాశం ఇచ్చాం. గుర్తుపెట్టుకో. కనపడితే నిలది, నించోబెట్టు. 4.5 ఏళ్ళు మాకు ఎదుగు నీళ్లు ఇవ్వలేదు, మమ్మల్ని నందుకు పెట్టామని. ఎంతసేపు అండి? సంవత్సరంలో 2 రోజులు లేక 3 రోజులు అందరు అధికారులు పిలిచి కూర్చోబెడితే మనకి ఫిల్టర్లు బాగవుతాయి, మంచినీళ్ళు వస్తాయి. చాలా చిన్న విషయం అది. బద్ధకం, భయానకమైన బద్ధకం. మనుషులంటే లెక్కలేదు, వాళ్ళు ఎట్టా బతికితే లెక్కలేదు ఈ మనిషికి. అవునా? ఈ నీళ్ళతోటి కొడాలని కనీసం కాళ్ళు కడుక్కుంటాడా? ఆ నీళ్ళు ఇస్తే కాళ్ళు కడుక్కుంటారా కొడాలని? మీరు వాడే నీళ్ళు ఇస్తే దాంతో నువ్వు స్నానం చేయాలా? ఎందుకు చేయాలి? అది గట్టిగా పెట్టాలి. దానికి సరిగ్గా చూపిద్దాం. త్వరలో వస్తుంది, త్వరలోనే అవకాశం వస్తుంది. మనం మన ఊరిని బాగు చేసుకుందామంటే సరైన నాయకత్వం తెచ్చుకుందాం. ముందు మీకు ఒకటే చేస్తున్నాను, మీ అందరి ముందు. నేను వచ్చింది తీసుకెళ్తాను కాదు, దానికి మళ్ళీ నేను ఇక్కడ ఇవ్వడానికి వచ్చాను. ఈరోజు రుచిగారిపూడి గ్రామంలో బాబుశివటి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా కొనసాగింది. గ్రామ ప్రజలందరూ కూడా ఘనస్వాగతం పలికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మనందరికీ చుక్కలు చూపించాడు. అవునా కాదా? ఈ దుర్మార్గుడు వాళ్ళ పరిపాలన చేతకాక అన్ని విధాలు నష్టపోయారు. వాళ్ళ అన్ని వర్గాలు కుప్పకూలిపోయినాయి. మన బతుకులు జీవితాల్లో వెలుగులు నింపాల్సింది పోయి మనకంతా కూడా చాలా దారుణంగా ఈ రోజున ఈ పరిపాలన సాగుతుంది. ఇదంతా ఆలోచించాలి. గత 20 సంవత్సరాల నుంచి ఒకే వ్యక్తికి మనం ఓటేస్తున్నాం. కొడాలని ఒకే వ్యక్తికి ఓటేస్తున్నాం. దానివల్లే మనకి అంతా కూడా ఈ దరిద్రం అంతా. ఈ దరిద్రాన్ని మీరు పారదోయాలి. అవునా కాదా? ఎందుకంటే ఈ దుర్మార్గుడు వీడికి ఇసుక అమ్ముకుంటే టైం సరిపోలా, మట్టి అమ్ముకుంటే టైం చాకలా. ఏ గ్రామాల్లో వచ్చి ఏం తిరుగుతాడు? 5 సంవత్సరాలు వచ్చింది మీ గ్రామం వచ్చి, రూపాయి ఖర్చు పెట్టలే ఇక్కడ గ్రామంలో. ఎందుకు వేయాలి మీరందరూ ఓటు అని చెప్పి ఆలోచన చేయాలి మీ అందరూ. ఎందుకంటే ఈరోజు 20 సంవత్సరాలు మన గ్రామాలను వదిలేశారు. పేద ప్రజల కష్టాలు తెలుసుకోడు. ఇవాళ తాగునీరు కానీ, లైట్లు కానీ, ఏదైనా సమస్యలు ఉంటాయి. మీ గ్రామానికి దగ్గర 5 సంవత్సరాల్లో 2 సార్లు పర్యటన చేశా. ఇది 3వ సారి తిరుగుతున్నాం ఇంటింటికి. అనేక సందర్భాల్లో మీ గ్రామం వచ్చాం. ఇక్కడికి వస్తే కదా తెలిసే కష్టాలు. ఈ దుర్మార్గుడు అంటే ఏసీఎంలో కూర్చుని ఇసుక అమ్ముకుంటా, మట్టి అమ్ముకుంటా అన్ని చేశాడని మాట్లాడుతున్నాడు. ఏం చేశాడు? కేవలం సొల్లు కౌరులు తప్ప రెండోది లేదు. ఈ దుర్మార్గుడిని పని అయిపోయింది, ఆడు ఓడిపోతున్నాడు. మీ అందరూ ఆలోచించాలి ఈ రోజున పరిపాలన ఏ విధంగా ఉందో. వ్యవస్థలు అన్ని కుప్పకూలిపోయినాయి. వాళ్ళ పోలీసులు అడ్డు పెట్టుకుని ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. వాళ్ళ దళితుల మీద, బీసీల మీద, ఎంతో మంది మీద హత్యాయత్నాలు కానీ. అందరికీ నమస్కారం.
కుచ్చుకాయలపూడి గ్రామ వాసులందరికీ కూడా, ఇక్కడ విచ్చేసిన వారందరికీ కూడా నా నమస్కారం. ఇప్పుడు దాకా అందరూ చెప్పారు మీకు ఏ విధంగా ఈ 5 సంవత్సరాల్లో ఈ గ్రామంలో మీకు ఏమన్నా జరిగిందా, ఈ ప్రభుత్వం తరపు నుంచి ఏ ఒక్క పని కూడా, ఏ ఒక్కటి కూడా మీరు ఏ ఒక్క కార్యక్రమం కూడా మీ ఊర్లో జరగకపోగా మన సంపదని బయటికి తోసుకుపోయారు. మన గ్రామంలో ఉన్న సంపదని బయటికి తోసుకుపోవడం కూడా జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో మీరు ఒక్కటే ఆలోచించండి, రాష్ట్రం అదే గతి పాలు కాగా వెనక్కి వెళ్ళిపోవడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని ఇటు కాకుండా అదే గతి లేకుండా చేసి పారేశాడు ఈ ముఖ్యమంత్రి, ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి. ఇవాళ గ్రామాలు ఏ రకంగా ఉన్నాయి, 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు ఉన్నప్పుడు గ్రామాల్లో ఏ విధంగా పనులు జరిగినాయి అనేది కూడా ఆలోచించండి. అట్లాగే ఈ రాష్ట్రం ముందుకెళ్ళాలంటే రాబోయే రోజుల్లో ఈ కూటమి అభ్యర్థులుగా కూటమిగా ఏర్పడి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి వాళ్ళ ఏ రకంగా అయితే మీ ముందుకు వస్తా ఉందో, అభ్యర్థులు నిలబెట్టిందో, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని ఏ రకంగా అయితే ఆలోచిస్తున్నారో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ ముఖ్యంగా మీరు మనందరం చెప్పుకోవాల్సింది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి. ఆయన ప్రభుత్వం నిర్ణయాలు చీలిపోకూడదు అని చెప్పి ఏ రకంగా అయితే కంకణం కట్టుకొని ఈ పార్టీలన్నింటినీ కూడా కూటమి చేసి బీజేపీని కూడా వాళ్ళకి ఆ రోజున జరిగిన పరిస్థితుల్లో వాళ్ళు అయష్టతగా ఉన్నా కూడా వారిని కూడా లాక్కొచ్చి వాళ్ళ కూటమిని ఏర్పాటు చేసి ముందుకు వెళ్తా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నుంచి పారద్రోలాలని, ఈ రాష్ట్రానికి పంపించేయాలని ఏ రకంగా అయితే ఆయన కృషి చేస్తూ ఉన్నాడు, ఏ రకంగా అయితే ఆయన సంసిద్ధతో ఉండి ఎంత బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలో అందరూ కూడా ఆలోచించి ఆ మేనిఫెస్టో ప్రకారం ఏ విధంగా ముందుకు వచ్చారో కూడా. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నేడు వాంబే కాలనీలో కొడాలి నాని పర్యటించడం జరిగింది. వార్డు పర్యటనకు విచ్చేసిన నానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పర్యటనలో భాగంగా ఇంటింటికి వెళ్లి 5 ఏళ్ల పాలనలో ప్రజలకు అందిన సంక్షేమ పథకాలను తెలుసుకున్నారు. అర్హత ఉండి ఎవరికైనా సంక్షేమ పథకాలు అందకపోతే అటువంటి వారిని గుర్తించి వారికి కూడా రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. గుడివాడ నియోజకవర్గంలో మిగిలిపోయిన అభివృద్ధి జరగాలి అంటే మరోసారి ప్రజలు తమకు ఓటు వేసి గెలిపించాలని కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యకర్తలు మంచి బండి నాని బాగా నుంచండి. ఓకే సార్.
సరే పక్కరా పక్కరా గురుగారు జగన్ గారు రాజశేఖర్ రెడ్డి గారు కొంచెం పక్కరండి. పక్కన గుడివాడ మండల కాంగ్రెస్ పార్టీ సమావేశం బెల్లపాడు గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమానికి గుడివాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వడ్డాది గోవిందరావు ఇచ్చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే కొన్ని రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని, మహిళలకు అన్ని రకాలుగా ఆర్థికంగా పైకి తీసుకురావడానికి 9 పథకాలు తీసుకురావడం జరుగుతుందని అన్నారు. ఈ 5 సంవత్సరాల్లో ప్రతి పేద కుటుంబానికి కనీసం 5 లక్షల రూపాయలు నేరుగా మీ అకౌంట్లోకి పడుతుందని, గ్రామీణ ప్రాంత మహిళలకు 5,40,000 రూపాయలు వస్తుందని అన్నారు. కనుక కాంగ్రెస్ పార్టీని ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ మీర్జా, మునుగాల పార్వతి, కసిరెడ్డి పుష్ప, కొమ్మ పాపారావు, పిడుగు సాయి గణేష్, బోయిన పద్మరాజు, కె లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి ఈ రోజున గుడివాడ మండలం కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామంలో బెల్లపాడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నారాయణ గారు, అలాగే కృష్ణ గారు, నాగమణి వీళ్ళందరూ సహకారంతో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడానికి బూత్ లెవెల్లో కమిటీలు వేసుకొని తద్వారా కాంగ్రెస్ పార్టీ విజయానికి పాల్గొనడానికి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు అర్పిస్తున్నాం. అలాగే ఈ గ్రామంలో ఎక్కువ మంది పనికి ఆహార పథకం కింద చాలామంది వెళ్తున్నారు. గతంలో పనికి ఆహార పథకం ఇచ్చిన వాళ్ళకి 200 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అది రాహుల్ గాంధీ ప్రధాని అవగానే 400 రూపాయలు అవుతుంది. ప్రతి పేదవాడు పైకి రావడం కోసం ఇంకొక సంక్షేమ కార్యక్రమం తీసుకొచ్చారు ఆయన. ప్రతి నెల 8,333 రూపాయలు ఫ్రీగా ఇచ్చే ఏర్పాటు జరుగుతుంది. ఈ 2 పథకాలు వాళ్ళకు ఉపయోగపడతాయి. గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. భర్తతో సంబంధం లేకపోయినా, భర్త సహకరించకపోయినా ఈ డబ్బులు వాళ్ళకు ఉపయోగపడతాయి. అలాగే ఏదైనా చిన్న సన్నకారు రైతులు ఉండి పొలాలు అప్పులు పెట్టుకున్నారనుకోండి, పొలాలకు సంబంధించిన అప్పులు కూడా 2 లక్షల రూపాయలు ఆయన మాఫీ చేస్తున్నారు. కనుక ఇల్లు ఎవరైనా కట్టుకోలేదనుకోండి, ఆ ఇంటికి సంబంధించిన 5 లక్షల రూపాయలు ఫ్రీగా ఇచ్చేది. గతంలో 2,80,000 ఇచ్చేది, ఇప్పుడు అది 5 లక్షలు ఇస్తున్నారు. కనుక మనం అంతా ధనికులు అయ్యేటట్టు ఈ 5 ఏళ్లలో
మీకు 5 లక్షల రూపాయలు వస్తుంది. సంవత్సరానికి మీకు 8,333 రూపాయలు కూడా ఇంకొక 5 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు మీ చేతికి వచ్చేటట్టు మా ఆఫీస్ గుడివాడలో ఉంది, వడ్డాది చారిటబుల్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ తరఫున అనేక కార్యక్రమాలు చేశాము. కొన్ని వేల మందికి లోన్లు ఇచ్చాను. లాస్ట్ మినిట్లో తెలుగుదేశం టైంలో కొంత ఆగిపోయినాయి. ఇప్పుడు అది నేను పిలుపు చేసి ఈ సంవత్సరం చాలా మందికి చేశాను. ఎవరికైనా పార్టీ రహితంగా ఎవరైనా నా దగ్గరికి వస్తే మీరు ఏ పార్టీ ఈ పార్టీ అనేది నేను చూడను, 100% మీకు లోన్ చేస్తాను. లోన్ అవుద్దంటే అవుద్దని చెప్తా, అవదంటే అవదని చెప్తా. కనుక ఈ మండల కాంగ్రెస్ కార్యక్రమానికి ఇక్కడ ఇచ్చేసిన మన అందరికీ ధన్యవాదాలు అర్పిస్తూ మా యువజన నాయకుడు శివాన్ని మాట్లాడుతున్నా కోరుతున్నాం. నమస్తే అండి. ఇవాళ బిళ్ళపాడు మండలంలో ఉన్నాము. కాంగ్రెస్ మండల మీటింగ్ జరుగుతుంది ఇవాళ. ఇక్కడ బిళ్ళపాడు గ్రామస్తులతో మేము మాట్లాడడానికి వచ్చాము కాంగ్రెస్ తరఫున. మీ అందరికీ తెలుసు, మన గుడివాడ అభ్యర్థి వడ్డాది గోవిందరావు గారు, రాజేష్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండడం మనకి చాలా అదృష్టం. ఎందుకంటే ఆయన ఎంతో మంది పేద ప్రజలకి ఇప్పటికే ఒక 9,000 పైనే లోన్లు ఇప్పించి వాళ్ళ అభివృద్ధి కోసం తోడ్పడ్డారు. అండ్ ఇంకా మరిన్ని చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు. ఇప్పుడు దాకా ఆయన అయితే మరి 40 ఏళ్లుగా కాంగ్రెస్ లో ఉన్నారు. ఏనాడు ఒక పదవి కావాలనుకోలేదు. కానీ అధిష్టానం ఇప్పుడు ఆయన్ని గుర్తించి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం, అలాగే ఆయన ముందుకి వెళ్ళడం, ఇలా గుడివాడలో ఉన్న రాజకీయాలు మీకు తెలుసు, అధికార పార్టీలు ఇవన్నీ. అయినా కూడా కాంగ్రెస్ యొక్క గొప్పతనం, ఆ విశిష్టత మీకు తెలుసు. కాబట్టి ఎందుకనంటే ఈ ప్రత్యేక హోదా అవన్నీ రావాలి అంటే కాంగ్రెస్ రావాలి. మరి పైన అధిష్టానంలో కాంగ్రెస్ వస్తే మనకి ఇక్కడ చాలా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు చాలా వస్తాయని మేము ఆశిస్తున్నాము. అలాగే రాజేష్ గారు కూడా మరి ఎమ్మెల్యేగా నించోవడం, షర్మిల గారు అక్కడ మన స్టేట్ ని, ఆంధ్రప్రదేశ్ ని బలపరచడం, ఇవన్నీ చూస్తుంటే మనకు ఒక నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తామని అనిపిస్తుంది. సో ఖచ్చితంగా మీరు మీ విలువైన ఓటుని కాంగ్రెస్ కి వేసి బలపరచవలసిందిగా కోరుతున్నాను. మా బాబాయ్ గారు వడ్డాది గోవిందరావు గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి, గుడివాడ మండలం బిళ్ళపాడు గ్రామంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ నాయకత్వం ముందుకు తీసుకురావడానికి, ఇంతకుముందు కాంగ్రెస్ ని జనాలు మర్చిపోయారు చాలా వరకు. ఎందుకంటే మన రాష్ట్రాన్ని విడదీసిందనే కోపంతో మర్చిపోయారు. కానీ కాంగ్రెసే వచ్చుంటే మనకు రావాల్సిన ప్రత్యేక హోదా కూడా వచ్చేది. అది రాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అధికారంలో ఉన్న పార్టీలు ఆపేయడం జరిగింది. దయచేసి అందరూ ఆలోచించి ఈసారి మీరు ఎవరికి ఓటేస్తారో మీ ఇష్టం, వీళ్ళకే ఓటేయమని నేను చెప్పను. ఆలోచించి ఓటేయండి. రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకత్వం వస్తేనే ప్రత్యేక హోదా రాగలదు, మనకు రావాల్సిన సంక్షేమాలన్నీ అందుతాయి. కాబట్టి ఆలోచించి ఓటేయండి, కాంగ్రెస్ నాయకత్వాన్ని గెలిపించండి. రాజేష్ గారు మాకు ఎన్నో పనులు చేశారు, లోన్లు అన్ని ఇప్పించారు. అలాంటివి కూడా ఇంక ఇప్పించాలని, ఇంకా పైకి ఇంకా ఎదగాలని నేను కోరుకుంటూ సెలవు చేసుకుంటాను. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత వాలంటీర్లకు సముచిత స్థానం కల్పించి వారి విద్యార్హతకు తగినట్టుగా వేతనాలు అందజేస్తామని మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు అన్నారు. గుడివాడ ఏలూరు రోడ్లోని ప్రజావేదిక కార్యాలయంలో రాంబాబు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను వినియోగించుకుని ఎన్నికల సమయంలో వారిని రాజీనామా చేసి పార్టీ కోసం పని చేయమని కోరటం దారుణమని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్లకు సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్నా టీడీపీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, మాజీ కౌన్సిలర్ వసంతవాడ దుర్గారావు, సొంటి రామకృష్ణ, పొట్లూరి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాలంటీర్లు మెడ మీద కత్తి పెట్టి వాళ్ళ రాజీనామాలు చేయించే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ రోజున గడిచినటువంటి 5 సంవత్సరాలుగా వాళ్లతో గుడ్డు చాకిరీ చేయించి 5,000 రూపాయలతో మరి వాళ్ళతో పనులు చేయించుకుని ఈ రోజున ప్రతిరోజు ఎవరన్నా రోజువారీ కూలికి వెళ్తేనే 600, 700, నెలకి 20,000 రూపాయలు సంపాదించే ఈ పరిస్థితిలో డిగ్రీలు చదువుకుని మంచి మంచి చదువులు చదువుకున్న వాళ్ళందరినీ కూడా 5,000 రూపాయలకు ఉద్యోగం చేయించి ఇవాళ వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి మీరు రాజీనామాలు చేయండి, రాజీనామాలు చేసి మీరు అందరినీ కూడా
పార్టీకి గొడ్డు చాకరీ చేయండి, మరి మేము చెప్పినటువంటి ఈ పనులన్నీ కూడా మీరు చేయాలని చెప్పి వాళ్ళ భవిష్యత్తుతో చెలగాటం ఆడే పరిస్థితి తీసుకొస్తా ఉన్నది. మరి మేము వాలంటీర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇటువంటి మాయ మాటల్లో మీరు పడద్దు, మీ భవిష్యత్తును తాకట్టు పెట్టద్దు. మీకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు. ఆయన గడిచినటువంటి 2-3 రోజులుగా ఆయన చెప్పారు, మీ అందరికీ కూడా రాబోయే ప్రభుత్వంలో 10,000 రూపాయలు శాలరీతో పాటు మీకు గౌరవమైనటువంటి స్థానం కల్పిస్తామని చెప్పి, భవిష్యత్తులో మరి వాళ్ళందరికీ ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి అన్ని సహాయ సహకారాలు శాలరీతో పాటు అన్ని బెనిఫిట్స్ కూడా చేస్తామని చెప్పి, మరి ఈ రోజున మీరు రాజీనామా చేస్తే మీరు మాజీలు అయిపోయి రేపొద్దున ఉద్యోగాలు లేక మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. మేమైతే వాలంటీర్లందరికీ చెప్పేది ఒకటే, ఎక్కడ అక్రమమైనటువంటి పనులు చేయక్కర్లేదు. మీరు ధర్మబద్ధంగా ఉండండి, న్యాయంగా ఉండండి. మిమ్మల్ని కూడా ఎవరో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ వార్డులో కానీ మిమ్మల్ని ఎవరో ఇబ్బంది పెడతాం కానీ మిమ్మల్ని ఆ పని చేయండి ఈ పని చేయండి అని చెప్పే పరిస్థితి ఉండదు. తప్పనిసరిగా రాబోయే కొత్త ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమంతా అధికారంలో రాబోతూ ఉంది. మీ అందరికీ మంచి భవిష్యత్తు వస్తుంది. 10,000 రూపాయల శాలరీతో పాటు ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు మీకు అందుతాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. అంతేగాని మిమ్మల్ని బలి పశువులు చేయాలని చెప్పి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి ప్రభుత్వంలో నాటకంలో మీరు భాగస్వాములు అవ్వద్దు. మిమ్మల్ని గొడ్డు చాకరీ చేయించుకోవాలని, పార్టీ కార్యకర్తలుగా మిమ్మల్ని రాజీనామాలు చేయించి మిమ్మల్ని వాడుకోవాలని చెప్పి ఈ రోజున ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మీరు అందరూ అప్రమత్తంగా ఉండండి, ధర్మంగా వెళ్ళండి, ధర్మంగా మీరు ఉండండి. మీ ఉద్యోగం ఏదో మీ భవిష్యత్తు ఏదో మీరు చేయండి, కానీ ఇటువంటి మాయ మాటలు నమ్మొద్దని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. ఈ రోజున ఈ వైసీపీ ప్రభుత్వం గతంలో ఏర్పరిచినటువంటి వాలంటరీ వ్యవస్థని అనేక రకాలుగా వాళ్ళతోటి ఏ పని కావాలంటే ఆ పని చేయించుకుంటూ వాళ్ళతో అనేక రకమైన డేటాలని సేకరింపజేసి ఇష్టానుసారంగా వాళ్ళని అడ్మినిస్ట్రేషన్లో వాడుకుని వాళ్ళ వాలంటీర్లని రాజీనామా చేయమని చెప్పడం చాలా బాధాకరం. రాజీనామా చేసి మీరు పార్టీకి పనిచేయమని చెప్పుకోవడం అంటే అంత సిగ్గుమాలిన చర్య ఇంకోటి లేదు అని చెప్పి మీరు తెలియజేస్తూ ఉన్నారు. ఏమాత్రం వాళ్ళకి విలువ ఇవ్వకుండా వాళ్ళ ఇంట్లో ఒక వాలంటీర్ పనిచేస్తూ ఉంటే వాలంటీర్ ఒక్క మనిషి పనిచేయడం కాకుండా కుటుంబం మొత్తం కూడా పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. భార్య ఖాళీ లేకపోతే ఆ పనిని భర్త చేశాడు, భర్త వాలంటీర్గా ఉంటే ఖాళీ లేకపోతే భార్య చేసింది, ఇద్దరు ఎడ్యుకేటెడ్ అయి ఉంటే ఆ విధంగా కూడా కుటుంబం మొత్తాన్ని వాడుకున్నటువంటి దుస్థితి ఈ వైసీపీ ప్రభుత్వం చేసింది. ఇవాళ మళ్ళీ రాజీనామా చేయమని చెప్పి వాళ్ళని మళ్ళీ తిరిగి పార్టీకి పనిచేసుకునేందుకోసం ప్రయత్నం చేస్తూ ఉంది అంటే ఇంతకన్నటువంటి ఘోరమైన పని లేదు. ఇవాళ మేము వాలంటీర్ వ్యవస్థకి వాలంటీర్స్ అందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నాం, మీరు దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో మీరు రాజీనామా చేయవద్దు. మీ మీద ఎటువంటి మాకు వేరే విధమైన అభిప్రాయం లేదు. మీరు ఎన్నో పోరాటాలు చేస్తేనే మీకు 5,000 నుంచి 6,000 రూపాయలు ఇవ్వడం జరిగిందేమో, కానీ మీ పడుతున్న అవస్థను గమనించి మీరు చేసిన చాకరీని గుర్తించి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మీకు 10,000 రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాకుండా మీకు ఉద్యోగస్తుడికి ఏ విధమైనటువంటి సెక్యూరిటీ ఉంటుందో ఆ విధానాన్ని కూడా మీకు తీసుకొచ్చేటటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారి మైండ్లో ఉంది. అంతేకాదు సామాన్య ప్రజలకు ఏ విధంగా అయితే గతంలో చంద్రన్న బీమా ఇవన్నీ ఉపయోగపడ్డాయో అదేవిధంగా ఏ బీమా అయితే ఉందో మీ యొక్క వాలంటరీ వ్యవస్థ మొత్తం కూడా అదే బీమాని వర్తింపజేసి మీ కుటుంబంలో ఎవరికి ఇబ్బంది కలిగినా కూడా అటువంటి ఫెసిలిటీస్ కూడా ఇవ్వడానికి కార్యాచరణ రూపొందించబడింది. కాబట్టి వాలంటీర్స్ అందరికీ కూడా ఒకటే మనవి, తప్పనిసరిగా మీరు మళ్ళీ వాలంటీర్గా కొనసాగాలి అనే ఉద్దేశంతో రాజీనామా చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నాం. ఓ పక్క జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు,
రేపు రాగానే వాలంటీర్ వ్యవస్థ మీద ఏదో పౌర సంతకం పెడతానని, అంటే ఉన్న వాళ్ళందరినీ పీకేస్తానని చెప్పడమేగా. మళ్ళీ సంతకం పెడతానంటే ఉన్న వాళ్ళందరినీ పీకేస్తానని చెప్పడం. వాళ్ళ ఆలోచనలు అలా ఉన్నాయి, మీరు ఆలోచన చేసుకోండి. కాబట్టి ఎప్పుడైనా సరే పని చేసిన వ్యక్తికి గౌరవం ఇచ్చేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వమే. తప్పనిసరిగా వాలంటీర్లందరికీ 10,000 రూపాయలు జీతంతో పాటుగా అన్ని బీమా సౌకర్యాలు కల్పించి వారికి ప్రభుత్వం యొక్క సంరక్షణ వాళ్ళకి ఏర్పాటు చేసి అనేక రకాలుగా ఆదుకునేందుకోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుంది. ఖచ్చితంగా ఇవన్నీ చేసి తీరుతాం. మీరు మాత్రం రాజీనామా చేయకుండా ఈ 1 నెల రోజుల పాటు ఓపిక పట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఓకేనా? అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లకి ఒక సందేశం ఇచ్చాడు. 5 సంవత్సరాలు మీతో నేను ఊడిగం చేయించుకున్నా, నెలకు ఒక 5,000 ఇచ్చా, మీకు ఒక 60,000తో మీ జీవితాలన్నీ బాగుపడి మీ కుటుంబాలన్నీ కూడా వెలిగిపోతున్నాయి. ఇప్పుడు రాజీనామా చేసి మళ్ళీ నాకు ఊడిగం చేసి నన్ను గెలిపిస్తే మళ్ళీ మిమ్మల్ని అమలు ఎక్కిస్తానని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చాడు. ఇప్పుడు పెద్దలు చెప్తారు, ఒక దుర్మార్గుడు ఏం చేస్తాడంటే, నేను పోతే పోయా, నాతో ఉన్నవాళ్ళని కూడా నేను గొంతులో కోసేయాలన్న ఉద్దేశం ఇది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎలాగో ఓడిపోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవడం అనేది జరగదు. అలా అని చెప్పి వాలంటీర్ల జీవితాలను కూడా నాశనం చేసి, వాలంటీర్లు కూడా మీరు నాకు పని చేయండి, నాతో పాటు నేను పోతా, మీరు కూడా అలాగే పోతారన్న ఉద్దేశంతో వాళ్ళని మభ్యపెట్టి ప్రలోభాలకు గురి చేసి పాపం వాళ్ళ జీవితాలతో ఆడుకొని ఒక మెసేజ్ ఇచ్చాడు. మేము వాలంటీర్లు ఒకటే మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉద్యోగాలు కల్పిస్తాడు, ఆయన ఎవరు కొట్టడం, ఉద్యోగాలు ఎవరైనా చేస్తారంటే సంతోషంగా ఉపాధి కల్పిస్తాడు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మన హామీ ఇచ్చారు, వాలంటీర్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము తీయము, వాలంటీర్లకు 10,000 రూపాయలు జీతం ఇస్తాము, వాళ్ళకు కూడా వాళ్ళకి అన్ని రకాలైన ప్రభుత్వం నుంచి వచ్చే సదుపాయాలన్నీ కల్పిస్తాము. ఖచ్చితంగా మీరు మాత్రం ఆ పని చేయకుండా మీరు నిజాయితీగా మీ డ్యూటీ మీరు చేయండి, ప్రభుత్వానికి మీరు సహకరించొద్దు, మీరు న్యాయబద్ధంగా ఉంటే మీకు అన్ని మంచిగా జరుగుతాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. వాలంటీర్లకు మేము ఒకటే మనవి చేస్తున్నాం, మీరు చేసిన కష్టానికి ఫలితం దక్కలా. మీరు చేసిన కష్టం వల్ల ఒక జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడింది తప్పితే మీ జీవితాలు ఏం బాగుపడాల. ఎందుకంటే మీరు చదువులు డిగ్రీ చదివారు, బీటెక్ చేశారు, ఇవాళ మీకు ఇచ్చిన అతి చిన్న జీతంతో 5 సంవత్సరాలు మీ జీవితాన్ని వెనక్కి నెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. దయచేసి నేను ఒకటే విన్నవిస్తున్నా, మన శాసనసభ్యులు కూడా చెప్తారు, వాలంటీర్లు ఏమవుద్ది చేసిన ఏమవుద్ది, మళ్ళీ మేము ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. మీరు గెలిస్తేగా ఉద్యోగాలు ఇవ్వడానికి మీరు అసలు మీరు గెలవకుండా మీరు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి మీరు చెప్తారండి. గెలిచి చూడండి, మీరు పోతున్నారు కదా, పోతా వాళ్ళు కూడా ఎందుకు మీరు వాళ్ళ జీవితాలను నాశనం చేస్తారు. అందుకే నేను వాలంటీర్లకి ఖచ్చితంగా చెప్తున్నా, దయచేసి. ఎందుకంటే మీ ఉద్యోగాలకు భద్రత చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తారు, మీ ఉద్యోగాలకు 10,000 రూపాయల జీతాలతో కూడా మీకు బ్రహ్మాండమైన జరుగుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు. గుడివాడ మార్కెట్ సెంటర్లోని శ్రీ యశస్వి ఫ్లవర్ డెకరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ కేంద్రాన్ని వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు ప్రారంభించారు. శ్రీ యశస్వి ఫ్లవర్ డెకరేషన్ అధినేత వంగపండు అప్పారావు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం బాటసార్ల దాహార్తిని తీర్చేందుకు గాను ప్రతి సంవత్సరం రద్దీగా ఉండే మార్కెట్ సెంటర్లో మజ్జిగ పంపిణీ నిర్వహించడం అభినందనీయమని మండలి హనుమంతరావు అన్నారు. ఈ కార్యక్రమంలో విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం కమిటీ చైర్మన్ గంటా చంద్రశేఖర్, భీమేశ్వర స్వామివారి దేవస్థానం చైర్మన్ పంచకర్ల వెంకట్, వెలమ సంఘం మాజీ అధ్యక్షుడు గంటా ఆనంద్, వంగపండు యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. మా సోదరులు యశస్విని ఫ్లవర్ డెకరేషన్స్ అధినేత అప్పారావు గారు ప్రతి సంవత్సరం కూడా వేసవి కాలంలో పాదచారులు ఎవరైతే ఉన్నారో గుడివాడ మార్కెట్ సెంటర్గా పిలువబడే మెయిన్ సెంటర్ నందు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయటం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం ఎండ తీవ్రత, అదేవిధంగా హీట్ వేవ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి కూడా ప్రకటన చేయటం, ఈ పరిస్థితుల్లో మరి ఇటు అనేక మంది పేద ప్రజలు కానీ, ఆటో కార్మికులు కానీ, రిక్షా కార్మికులు కానీ కాకుండా
పాదచారులు దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసేవారు కూడా మోటార్ సైకిళ్ళ మీద అటు మీద వెళ్ళే వాళ్ళు కూడా వారి దాహార్తిని తీర్చాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో, వారి ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాల్పంచుకునే విధానంగా మాకు అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పేద ప్రజలందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. కొనగళ్ల సీతయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొనగళ్ల సీతయ్య గుడివాడ ఈ రోజు 3వ వార్డు నివాసి చలువాది కుమారి మరణించగా కుటుంబ సభ్యుల సమాచారం మేరకు వారి ఆదేశం మేరకు మరణించిన వ్యక్తి నేత్రాలను సేకరించడం జరిగిందని సీతయ్య తెలియజేశారు. సేకరించిన నేత్రాలను చూపులేని అందులకు దానం చేయటం వల్ల మరొకరికి కంటి చూపు దానం చేసిన వారమవుతామని సీతయ్య తెలిపారు. ఈ రోజు చక్కటి నిర్ణయం తీసుకున్న చలువాది కుమారి కుటుంబ సభ్యులకు మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, తప్పకుండా ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయాలని సీతయ్య కోరటం జరిగింది. మరి తిరుగుతూ వెళ్ళిపోయాడు. మరి అటువంటి సాగు మరి ఎవరికొరు ఎంత పుణ్యం చేసుకుంటా కానీ రాదు. మరి అలాంటిది వారు వయసు కూడా తక్కువే, వయసు 80-90 అవుతే వృద్ధాప్యం అనుకోవచ్చు కాదు. అయినా కూడా వారు ఎవరితో చేయించుకోకుండా అటు వెళ్ళిపోయారు. పుణ్యాత్రాలు. వారికి అబ్బాయి 3 కుమార్తెలు. మరి ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు వెంటనే నాకు తెలియపరిచి, కిషోర్ వాళ్ళ బంధువులు కిషోర్ నాకు తెలియపరిచి నేత్రదానం చేస్తామండి ఎవరుండో చెప్పండి అంటే నేను వెంటనే విజయవాడ అగర్వాల్ హాస్పిటల్ వారికి తెలియపరిస్తే వారి సిబ్బంది ప్రేమినొచ్చి నేత్రాలు సేకరించారు. ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ కుటుంబ సభ్యుల్లాగానే ముందుకొచ్చి నేత్రాలు ఇస్తే మరి ఈ నేత్రాలు ఇద్దరికి ఆపరేషన్ చేస్తే ఇద్దరికి అందులోకి వెలుగు వస్తుంది. వారు బతుకున్నది కూడా ఆ వెలుగు అట్టగా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరు కొంతమంది తెలియక ఒప్పుకోకుండా ఎలా వచ్చి అలా వెళ్ళిపోవాలండి అన్న పద్ధతిలో ఉంటారు. ఎలా వచ్చి అలా వెళ్ళిపోవాలంటే తగలబెడతాము, పాతి పెడతాము, ఇలా జరుగుతూ ఉంటాయి. వాళ్ళు దానివల్ల ఏమో వచ్చేదేం లేదు. ఇలా చేసినందువల్ల ఆడ పుణ్యలోకానికి వెళ్ళి స్వర్గానికి వెళ్తారని చెప్పి చాలామంది పెద్దలు అంటారు. అలాగే ఏదైనా ఆపరేషన్ జరిగితే కన్ను ఆపరేషన్ చేయాలంటే మరి హైదరాబాద్లో ఒక వ్యాపారస్తుడు ఒక కుమార్తె లేటుగా జన్మిస్తే చాలా కోట్లు సంపాదించిన వ్యాపారస్తుడు 10 సంవత్సరాల వయసులో ఆడుకుంటూ ఉండగా పొల తగిలి కన్ను దెబ్బతింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆపరేషన్ చేయమంటే అది కుదరదండి, వేరే కన్ను కనిపెడితే కుదరదు బతుకుండగా అన్నారు. ఆయన ఆశశావగా బెంగళూరు, బొంబాయి, కలకత్తా కూడా తిరిగాడు. నేను ఎంతైనా ఖర్చు పెడతామని మాత్రమే ప్రేమతో. అలాంటిది ఎవరో చెబితే అమెరికా కూడా వెళ్ళాడు. అమెరికాలో ఒకటే మాట అన్నారు, మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా బతుకుండగా అయితే నాకు కన్ను తీసి పెట్టండి అన్నాడు. ఆయన 2 కళ్ళునే కూడా పెట్టండి అన్నాడు. అయితే అటువంటి ప్రశ్న ఇంతవరకు రాలేదండి. చనిపోయిన వారు వచ్చి నేత్రాలు తీస్తేనే, అది కూడా మీ అమ్మాయి చై వయసులో ఉన్న వాళ్ళు చనిపోయి వచ్చి నేత్రాలు తీస్తేనే సరిపోతాయి అని చెప్పారు. ఆయన చాలాసేపు కొంతకాలం వెయిట్ చేసి కొన్ని ఆర్మీ హాస్పిటల్కి ఆయన అడ్రస్ ఇచ్చుక ఎప్పుడో 2 ఏళ్లకు అలాంటి పాప చనిపోతే ఆ నేత్రాలు తీసుకెళ్ళి ఆ అమ్మాయికి ఆపరేషన్ చేయగానే వచ్చింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా కానీ కిడ్నీ మార్చచ్చు, మరి గుండె మార్చచ్చు, అంతేగాని కన్ను తీసి కన్ను పెట్టే విధానం ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ రాలేదు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా మరి వారిలాగానే ముందుకొచ్చి ప్రతి ఒక్కరు నేత్రదానం చేస్తే వారు ఇద్దరికి వెలుగొచ్చి మరి వాళ్ళు బతుకున్న కాలం చూస్తారని తెలియపరుచు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కుట్లవల్లేరు మండలం కొచ్చకయ్యలపూడి గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన వెనగండ్ల రాము. గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రజలు అండగా నిలవాలని కోరిన రాము. బాంబే కాలనీలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నాని. మరోసారి వైసీపీ పార్టీకి ప్రజలు అండగా నిలబడాలని కోరుతున్న ఎమ్మెల్యే. వైసీపీ నేతల మాటలు విని వాలంటీర్లు ఎవరూ రాజీనామాలు చేయొద్దని కోరిన టీడీపీ నేతలు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్లను 10,000 వేతనం తప్పకుండా అందజేస్తామంటూ వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ. Thank you.